కలిచివేసింది? మొత్తంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి రాము? ఎస్, మనం చూసుకోవచ్చు. పలాస కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన సంబంధించి ఇప్పటి వరకు 9 మంది మహిళలు, ఒక బాలుడు దుర్మరణం చెందినట్టు అధికారిక లెక్కల ప్రకారం కలెక్టర్ అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే సంఘటన జరిగిందో, ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో ఆ ప్రాంతంలో అయితే మనం ప్రస్తుతం ఉన్నాము. మనం చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద స్టీల్ రాలీకి సంబంధించిన ఇవి చూసుకోవచ్చు. ఇవి పూర్తిగా ఇరిగిపోయి ఇక్కడి నుంచి ఒక కిందకి చూసుకుంటే సుమారు 7-8 అడుగుల లోతు అయితే ఉంటుంది. ఆ లోతు కింద సీసీ రోడ్డు ఉంది. ఆ సీసీ రోడ్డుకు తగిలి చాలా మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ ఆలయానికి సంబంధించి మనం చూసుకుంటే లోపలికి వెళ్ళేందుకు ఒకటే తోవ ఉంది. అదేవిధంగా బయటికి వచ్చేందుకు కూడా ఒకే తోవ ఉండడము. ఈ రోజు ఏకాదశి పర్వదినం ఎక్కువగా మహిళలు, పిల్లలు రావడం జరిగింది. అయితే మనం ఏదైతే ప్రాంతంలో ఉన్నామో ఈ ప్రాంతం వరకు మాత్రమే కొంతవరకు ఎండ తగలకుండా షెడ్ వేశారు. మిగతాదంతా ఓపెన్ గా విడిచిపెట్టడం జరిగింది. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేగంగా తమ దర్శనాలు కావాలని భక్తులు ఆతృతగా ముందుకు సాగడం, ఒక్కసారిగా తొక్కిసారి జరిగేటప్పుడు ఏదైతే ఈ ర్యాలీకి సంబంధించి ఇది ఇరిగిపోవడం వల్ల, ఇరిగిపోయిన తర్వాత మనం ఏదైతే చూసుకుంటే సుమారు 7 అడుగుల లోతు ఉండడం వల్ల ఇంతమంది కూడా మరణించారని మాత్రము ఇక్కడున్న అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఈ ఘటన సంబంధించి పూర్తిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం తాలూకా నిర్లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రైవేట్ గా ఆస్తికి కానీ సంబంధించి కానీ ఏదైనా ఒక అకేషన్ జరిగేటప్పుడు దానికి సంబంధించి తక్షణ కర్తవ్యంగా పోలీసులు ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. కానీ ఈ దేవాలయం ఓపెన్ చేసి సుమారు 7 నెలలు అయితే గడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు కూడా 1000 నుంచి 2000 మంది భక్తులు వస్తున్నారనేసి ఆ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈ రోజు 25,000 మంది రావడం, దాంతో తొక్కిసారి జరిగేటప్పుడు ఈ స్టీల్ ర్యాలీ ఏదైతే ఉందో అది ఇరిగిపోయడం వల్ల కింద పడిపోయి చనిపోయారని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా అధికారుల తాలూకా నిర్లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రైవేట్ అవ్వచ్చు, పబ్లిక్ అవ్వచ్చు, ఎక్కువ మంది ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఖర్చుకైనా సరే అధికారులు అనే వాళ్ళు ప్రొటెక్ట్ అనేది ఇవ్వాలి. అయితే ముఖ్యంగా దేవాలయం సంబంధించి మనం చూసుకుంటే 12 ఎకరాల్లో సుమారు 10 కోట్లతో పరిముఖంగా పండ అనే 94 ఏళ్ల వృద్ధుడైతే ఈ ఆలయాన్ని నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గత 5 సంవత్సరాలుగా కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా ఈ యొక్క ఆలయం తాలూకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అయినప్పుడు కూడా 94 ఏళ్ల వయసు, దానితో ఆరోగ్యం కూడా బాగోలేని వద్ద త్వరగా ఓపెన్ చేయాలనేసి పని అవుతున్నప్పుడు కూడా ఆలయాన్ని అయితే ఒక 7 నెలల క్రితం అయితే ఓపెన్ చేయడం, భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆలయానికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నవి. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి తాలూకా విగ్రహం ఏ సైజులో ఉంటుందో అదే సైజులో ఇక్కడ విగ్రహాన్ని తిరుపతిలోనే తయారు చేపించి ఇక్కడ తేవడం, దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కూడా జరగడంతో ప్రతి శనివారం కూడా భక్తులు ఎక్కువగా వచ్చే పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఆలయం ఓపెన్ చేసిన తర్వాత మొదటి ఏకాదశి కాబట్టి ఈ పర్వదినాన్న తిరుపతి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వస్తే తిరుపతి వెళ్లే పుణ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్మే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఈ రోజు శనివారం అయితే ఎక్కువ మంది వచ్చారు. అయితే నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో హరిముఖంత పండగ సంబంధించి ఈ ఆలయం సంబంధించి ఎటువంటి కమిటీ కూడా లేదు. హరిముఖంత పండ తన సొంత డబ్బులతో నియమించుకున్న ఆలయంగా చెప్పుకోవచ్చు. అయితే తన బావమరిది మాత్రం ఇక్కడ అకౌంట్ చూస్తున్న పరిస్థితి ఉంది. రోజు కూడా 50 నుంచి 60 మంది ఇక్కడ ఆలయంలో పనులు చేయడానికి మాత్రమే వస్తారు. ఉదయం పనులు చేసి ఈవినింగ్ వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆయనకి ఇండివిజువల్ గా ప్రైవేట్ సెక్యూరిటీ కూడా లేదని ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయానికి సంబంధించి చూసుకుంటే లోపల 2 పురోహితులు ఉంటారు. పురోహితులకు సంబంధించి కూడా జీతబత్యాలు హరిముఖంద పండగే వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగిన తర్వాత ఎవరైతే ఫైర్ సిబ్బంది అవ్వచ్చు, పోలీసులు అవ్వచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, ఇంత పెద్ద దేవాలయం ఇక్కడ ఉందని మాకు తెలియదని చెప్పడం మాత్రం కొత్త మేరకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 5 సంవత్సరాలపై కన్స్ట్రక్షన్ అవుతున్నా సరే ఇక్కడ లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేలకి, అధికారులకి తెలిసినప్పుడు కూడా ఆలయాన్ని చూడకపోవడం, ఆలయంలో పరిస్థితి ఎలా ఉంది, సేఫ్టీ ప్రికాషన్స్ ఎలా ఉన్నాయని ఎండోమెంట్ అధికారులు కూడా చూడకపోవడం, ఫైర్ సిబ్బంది కూడా ఒకసారి కూడా విజిట్ చేయడం కూడా ఇవన్నీ లోపాలుగా మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఏదైతే బాలాజీ టెంపుల్ సంబంధించి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వచ్చిన ఏకాదశి నాడు మహిళలు 9 మంది, ఒక బాలుడు మరణించడం మాత్రం దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 25 నుంచి 30 మంది హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. వీళ్ళు 5 పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. విషమంగా ఉన్న వాళ్ళని విశాఖపట్నం హాస్పిటల్ తరలించిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, లోకల్ ఎమ్మెల్యే శిరీష, మరి ఎండోమెంట్ మంత్రి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా సంఘటన జరిగిన తర్వాత ఇక్కడి నుంచి భక్తులందరినీ బయటికి పంపించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజెంట్ మనం చూసుకుంటే ఈ ఆలయానికి సంబంధించి చూసుకుంటే ఏవైతే భక్తులు తమ ఎంట తెచ్చుకున్న పూజ సామాన్లు కూడా విడిచిపెట్టేసి
చెల్లాచెదరుగా పడి ఉన్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఇంత ఉదయ విషాద గాథం మనం చూసుకోవచ్చు. కొబ్బరికాయలు కావచ్చు, వాళ్ళు తెచ్చుకున్న ఈ బియ్యం కావచ్చు, ఇలాగా ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వల్ల తమకు పుణ్యం వస్తుందని ముఖ్యంగా చూసుకుంటే తిరుపతి వెళ్ళలేని కొంతమంది పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా వృద్ధులు తిరుపతి వెళ్ళాలంటే అందరికీ తెలిసిందే ఎంత కష్టసాధ్యమో. దానికి సంబంధించి ఆన్లైన్ టికెట్స్, ట్రైన్ టికెట్స్ ఎంత వ్యవహారం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో తిరుపతి వెళ్ళలేని వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం కూడా వాళ్ళ ఒక భాగ్యంగానే చూస్తారు. ఈ నేపథ్యంలో ఎందుకు అధికారులు దీన్ని ఇంత తేలిగ్గా తీసుకున్నారని ఇప్పుడు ప్రశ్నలకు ఉత్తరం అవుతుంది. చాలా వరకు ఈ యొక్క సంఘటన చూడడానికి వచ్చిన చాలా మంది కూడా ఇక్కడ ఇంత పెద్ద దేవాలయం ఉందని మాకు తెలియదని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ దేవాలయం పలాస కాశీబొగ్గు నడిబొడ్డులో ఉంది. అది ఈ ఆలయానికి సంబంధించి ఎవరైతే ఓనర్ ఉన్నారో హరిముఖంద పండగ సంబంధించి 100 ఎకరాల ఎస్టేట్ లో ఒక 12 ఎకరాలు ఈ ఆలయం కోసం కేటాయించి ఈ ఆలయంలో అయితే ఈ మందిరాన్ని నిర్మించిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ నేపథ్యంలో ఆయన కూడా కొంత షాక్ గురయ్యారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా 1000 నుంచి 2000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఎక్కువ మంది వచ్చారు, తోచుకున్నారని చెప్తున్నారు. చనిపోయారని ఆయన కూడా తెలియదని చెప్తున్నారు. ఆయన కూడా 94 ఏళ్ళ వృద్ధులు కాబట్టి వస్తున్న అధికారులు కూడా ఆయన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనిపించింది. ఎందుకంటే ఆయన ఒక మంచి కార్యక్రమంతో ఈ సొంత డబ్బులతో గుడి నిర్మించారు. అయితే పోలీసులు అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అధికారుల తాలూకా వైఫల్యం వల్లే ఇంత ఘటన జరిగిందని మాత్రం ప్రజలు కూడా వాళ్ళనే నిందిస్తున్న పరిస్థితి ఉంది. అయితే అధికారులకి మాకు తెలియదు, ఇప్పుడే ఫైర్ ఆఫీసర్తో మనం మాట్లాడేటప్పుడు కూడా మాకు తెలియదు అని మాత్రం వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇంత వ్యవస్థ పలాస నడిబొడ్డులో ఉన్నప్పుడు ఎందుకు అధికారులు దీన్ని గుర్తించలేదు? ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క గ్రిల్స్ సంబంధించి కూడా మనం చూసుకుంటే పూర్తిగా 2-3 రోజుల్లో పెట్టిన గ్రిల్స్ లా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా ఈ గ్రిల్స్ సంబంధించి సిమెంట్ కూడా తడిగానే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఉత్తయింది అంటే 2-3 రోజుల క్రితం ఈ యొక్క గ్రిల్స్ పెట్టినట్టయితే మనకు తెలుస్తుంది. ఈ మార్బుల్స్ అంటించింది గమ్ము కూడా ఇంకా అలాగే ఉంది. అంటే పని కూడా ఇంకా పూర్తిగా కాకుండా ఇంతమంది భక్తులని దర్శనానికి పంపించడం, ఈ యొక్క గ్రిల్ కి సంబంధించి ఏదైతే స్టీల్ ర్యాలీ ఉందో ఈ ర్యాలీకి సంబంధించి అవతల మనం చూసుకుంటే పూర్తిగా 5 నుంచి 6 అడుగుల ఎత్తు ఉండడం వల్ల దీని మీద పడి కింద ఉన్న సీసీ రోడ్డు కూడా పడి తలకి దాయాలే కూడా చాలా మంది మరణించారని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇది పూర్తిగా అధికారుల తలక వైఫల్యంగానే చెప్పాలి. ఎందుకంటే మందిరాలకి ఎవరు పర్మిషన్లు ఎవరు అయినప్పుడు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ మినిమం వాళ్ళు ఎలా పాటిస్తున్నారు ఏంటి అనేది తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ విషయంలో అధికారులు కూడా ఎవరు కూడా ఈ ఆలయాన్ని ఇంతవరకు చూడలేదని చెప్పడం మాత్రం కొసమెరుపుగా చెప్పవచ్చు. ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఏదైతే దేవుడి దగ్గరికి వచ్చి తమ ప్రాణాలను కోల్పోయిన బంధువులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళ యొక్క ఆర్తనాదాలు అనేవి అందరు కూడా కన్నీళ్లు తెప్పిస్తున్న పరిస్థితి ఉంది. లోకల్ ఎమ్మెల్యే శిరీష కూడా వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి కనిపించింది. ఏదైనప్పుడు కూడా వ్యవస్థ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న రకంగా తయారైంది. ఎందుకంటే ఇన్ని కోట్లు వెచ్చించి ఇక్కడ ఉన్న సైట్ కాస్టే సుమారు 150 కోట్లు ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఆలయానికి సంబంధించి 10 నుంచి 15 కోట్లు పెట్టారని చెప్తున్నారు. మరి ఇంత ఎక్స్పెన్సివ్ గా ఒక టెంపుల్ నిర్మించేప్పుడు దానికి సంబంధించి ప్రైవేట్ వ్యక్తులదైనా సరే అధికారుల తాలూకా ఈ ఏదైనా ఎంక్వైరీ అనేది ఉండాలి, వారి తాలూకా పర్యవేక్షణ అనేది ఉండాలి. అవి పూర్తిగా లోపించామని చెప్పుకోవచ్చు. ఘటనకు సంబంధించి పూర్తిగా అధికారుల తాలూకా వైఫల్యం, ఎండోమెంట్ తాలూకా వైఫల్యం, పోలీసుల తాలూకా వైఫల్యం చెప్తున్నారు. ఎక్కడో చిన్న జాతర కానీ పెళ్లి ఊరేగింపు జరిగితే 2-3 కానిస్టేబుల్ ని ఇచ్చిన పరిస్థితుల్లో ఇంత పెద్ద దేవాలయం దగ్గర ఒక్క కానిస్టేబుల్ కూడా ఇవ్వకపోవడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. ఓకే మనం చూసుకోవచ్చు. ఇప్పుడే అందిన సమాచారం నారా లోకేష్ కూడా సంఘటన స్థలానికి అయితే బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లోకేష్ కూడా వస్తున్నారు. ఎందుకంటే సంఘటన సంబంధించి ఇది ఏమి చిన్న సంఘటన కాదు, చాలా పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేశారు. దీనికి సంబంధించి క్షతగాత్రులకి సరైన వైద్యం అందించమని చెప్పడం జరిగింది. అది ముఖ్యంగా చూసుకుంటే
పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇంత వ్యవస్థలో కూడా ఇంత ఇంత దుర్భర పరిస్థితి రావడానికి ముఖ్యంగా ఈ పోలీస్ ఎండోమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ల సమన్వయం లేకపోవడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. మరొకసారి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాం, చూసుకోవచ్చు. ఈ యొక్క గోడకు సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది ఈ మధ్య కాలంలో జరిగిందని మనం ఇంతకుముందే చెప్పాం. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. పూర్తిగా తడి గోడలతో నిండుంది. ఇక్కడ చూసుకోవచ్చు కింద కూడా ఏదైతే ఇక్కడ నుంచి హైట్ చూసుకుంటే ఈ మీద నుంచి సుమారు 7-8 అడుగుల హైట్ అనేది ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు తెచ్చుకున్న పూజ సామాగ్రిని కూడా తీసుకొని వచ్చి కింద పడిపోయిన పరిస్థితి ఉంది. ఇది చూసుకోవచ్చు. దర్శనం చేసుకొని వచ్చిన వాళ్ళు కూడా అదే రూట్ లో రావడం వల్ల కూడా ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. అంటే దర్శనం చేసుకున్న తర్వాతే కొబ్బరి చిప్పలు 2గా తీసుకొని వచ్చిన పరిస్థితి ఉంది. అలాంటి కొబ్బరి చిప్పలు కూడా అధికంగా ఇక్కడ మనం కనిపిస్తున్నాయి. అంటే దర్శనం చేసుకున్న వాళ్ళకి వెళ్లే వాళ్ళకి ఒకటే రూట్ కావడం కూడా ఈ యొక్క ప్రమాదానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క పలాస కాశీబొగ్గు వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనపై దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. అయితే ఈ విషయంలో మాత్రము పూర్తిగా ఎవరు దీనికి శిక్షార్హులు అని అంటే అన్ని కోణంలో కూడా అందరి తాలూకా సమన్వయ లోపమే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 94 ఏళ్ల వృద్ధుడు తనకు సంబంధించి తన వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తితో కట్టుకున్న దేవాలయానికి సంబంధించి ప్రొటెక్షన్ అనేది ఇవ్వాల్సిన బాధ్యత ఫైర్ ఉంది, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులకు ఉంది, అందరికీ ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా ఇది కల్పించకపోవడం మాత్రం చాలా దురదృష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆలయానికి సంబంధించి లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఒకసారి ఆలయంలో పరిస్థితి ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. ఆలయం కూడా పూర్తిగా అతి సుందరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు ఆలయంలో మహాభారతానికి సంబంధించి రామాయణానికి సంబంధించి అన్ని శిల్పాలు కూడా చెక్కారు. ఆలయానికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే చాలా చాలా సుందరంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆలయంలో ప్రాంగణంలో మొత్తం మనం చూసుకోవచ్చు. సో ఎంత హృదయ విషాదంగా కనిపిస్తుందో మనం చూసుకోవచ్చు. ఆలయం లోపల ఎక్స్క్లూజివ్ గా ఇంతవరకు కూడా ఎవరు కూడా ఆలయం లోపలికి వచ్చిన పరిస్థితి లేదు. మనం చూసుకోవచ్చు ఈ ఆలయానికి సంబంధించి క్రీలైన్కి సంబంధించి ఎక్కడికక్కడ వాళ్ళ పళ్ళు కానీ వాళ్ళు తెచ్చుకున్న ప్రసాదాలు కానీ అన్ని కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఆలయానికి సంబంధించి పూర్తిగా చాలా విశాలమైన ఆలయం సంబంధించి ఏదైతే భక్తులు తాగిడి ఎక్కువ కావడం, భక్తులకి సరైన వసతులు కల్పించడం, అంతేకాకుండా సెక్యూరిటీ అనేది లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆలయంలో ఇలాంటి సుందరంగా దిద్దిన ఆలయంలో కూడా ఇవి ఏదైతే పర్యవేక్షణగా చెప్పుకోవచ్చు. దీని వలనే ఈ రోజు తొక్కిసారి జరిగింది చెప్పవచ్చు. ఆలయం చూసుకుంటే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ గా కట్టారు ఈ ఆలయాన్ని. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి విగ్రహం ఉంటుందో అలాంటి విగ్రహాలని ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో భక్తులు కూడా ఎక్కువగా రావడం అయితే జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు ఆలయంలో అంతా కూడా ఎంతో స్తబ్దంగా ఉంది. ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తలుపులు వేసి ఉంచిన పరిస్థితి ఉంది. తాళాలు వేశారు. సంఘటన జరిగిన తర్వాత ఆ మధ్యలో కనిపిస్తుంది ఆలయానికి సంబంధించి ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఆలయం సంబంధించి ఆ మధ్యలో కనిపిస్తుంది మూర్తి ఉంటారు. ఆ తాళం కూడా వేశారు. ఏకాదశి రోజు ఆలయానికి వెంకటేశ్వర స్వామికి తాళాలు వేయడం అనేది చాలా చాలా దౌర్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ సంఘటన జరగకపోతే ఈ రోజు అంతా కూడా నిత్యంగా పూజలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత మనం చూసుకోవచ్చు చాలా చాలా ప్రశాంతంగా ఉండవలసిన ఆలయము ఒక వెంకటేశ్వర స్వామిని లోపల పెట్టి అంటే ప్రతిష్ఠ చేసిన ఆ విగ్రహాన్ని లోపల పెట్టి తాళం వేశారంటే ఎంత సిచ్యువేషన్ ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆలయానికి సంబంధించి ఎంతో అద్భుతంగా కట్టినప్పుడు కూడా సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారనుకోవచ్చు. వైఫల్యం చెందిన నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగింది అనుకోవచ్చు. అయితే ఆలయం సంబంధించి లోపల కట్టడాలన్నీ అద్భుతంగా ఉన్నప్పుడు కూడా బయట ఆలయ నిర్వాహకులు కానీ సెక్యూరిటీని పెట్టకపోవడం, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పర్యవేక్షణ లోపం వల్లే ఇది జరిగింది అనుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఆలయంలో జరిగిన ఈ యొక్క సంఘటన సంబంధించి యావత్ భారతదేశం కూడా కన్నీళ్లు పెడుతుంది. ముఖ్యంగా హిందూ సమాజం అయితే చాలా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఇంత దేవాలయానికి సెక్యూరిటీ ఇవ్వడంలో ఎందుకు ప్రభుత్వం వైఫల్యందని ప్రభుత్వాన్ని నిందిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఆలయం ప్రాంగణంలో ఎంత విషాద గాథను చూస్తామని అనుకోలేదని నిర్వాహకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ సంఘటన సంబంధించి ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరవాలి అని చెప్తున్నారు. కళ్ళు తెరవాలి, ఇలాంటివి సంఘటనలు జరగకుండా ప్రైవేట్ గానే సెక్యూరిటీ అనేది ఇవ్వాలి, ఇనిషియల్ గా తీసుకుని ఇవ్వాలి. ఒక దగ్గర ఒక పెద్ద కార్యక్రమం జరుగుతుందంటే మనం చూసుకోవచ్చు పోలీస్ స్టేషన్ కూడా పూతవేది దూరంలోనే ఉంది. పోలీసులు కూడా ఎందుకు ఒక కానిస్టేబుల్ ఒక హోమ్ వార్డును పంపించినా సరే ఈ సంఘటన జరిగేది కాదు చెప్తున్నారు.
చెప్తున్నారు. ఇక్కడ ప్రజల్ని కంట్రోల్ చేయడానికి ఎవరు లేరని చెప్తున్నారు. అయితే కంట్రోల్ చేయడం పక్కన పెడితే సంఘటన జరిగిన తర్వాత వాళ్ళు తీయడానికి కూడా ఎవరు లేరు. ఎక్కువగా మహిళలు పిల్లలు ఉండడం వల్ల ఎవరికి వారు స్పృహ కోల్పోయి పడిపోవడం వల్ల కూడా ఎక్కువగా మరణాలు జరిగేవి. సమయానికి ఆక్సిజన్ అందక ఎక్కువ మరణాలు జరిగేవని చెప్తున్నారు. అయితే ఇక్కడ సంఘటన జరిగిందని బయట ప్రపంచం తెలియడానికి 2-3 గంటలు పట్టిందంటే ఎలాంటి పరిస్థితుల్లో ఇది ఉందో మనం చూసుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు రిపీటెడ్ గా జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు ఈ అధికారులు నిద్రమత్తులో ఉంటున్నారని అర్థం కావట్లేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి సంబంధించి ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయానికి సంబంధించి ఇలాంటి సంఘటనలు జరగడం మాత్రం చాలా దురదృష్టంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా ఈ యొక్క ఆలయానికి సంబంధించి మనం చూసుకుంటే పూర్తిగా నిత్యం కూడా అన్నదానం అనేది జరిపిస్తారు. అంతేకాకుండా ఉచితంగా పెళ్లిళ్ళు కూడా చేసిన పరిస్థితి ఉంది. మ్యారేజెస్ కూడా అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎంత ప్రఖ్యాతిగా ఉన్న ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆలయం నిర్మించిన తర్వాత ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఇవి గతంలో ముందు ఆలయం ఓపెనింగ్ లో చేసిన రియల్ స్టైల్స్ ఇవి కూడా పూర్తిగా కదులుతున్న పరిస్థితి ఉంది. అంటే ఎంత కొత్తగా వర్క్ అయ్యింది కాబట్టి ఎంత డెడికేట్ గా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. అయినప్పుడు కూడా